శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 376వ భాగం 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం 12వ శ్లోకాన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇంతకుముందు 6వ శ్లోకంలో స్వామి ఏమన్నాడో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఏమన్నాడు ఆయన? సూర్య చంద్రుడు అగ్ని ప్రకాశాలు నన్ను ప్రకాశింపజేయజాలవు అన్నాడు. నా సూర్యో అని చెప్తాడు కదా, నన్ను ప్రకాశింప నా చంద్రో పావక అంటాడు. అంటే ఆ సూర్యుడు కానీ చంద్రుడు కానీ అగ్ని కానీ నన్ను ప్రకాశింపచేయవు అని చెప్పాడనమాట. ఇప్పుడు ఇక్కడ 12వ శ్లోకంలో ఏం చేస్తున్నాడు? సూర్యుడు చంద్రుడు అగ్నుల్లోని ప్రకాశాన్ని నేనే అంటున్నాడు అనమాట. అక్కడ అవి నన్ను ప్రకాశింపజేయజాలవు అన్నాడు. ఇక్కడ ఇందులో ఉన్న ప్రకాశాన్ని నేనే అంటున్నాడు ఈ 12వ శ్లోకంలో. తనకు వాటితో ఏం పని లేదు, తన ప్రకాశంతోనే వారు వెలుగుతున్నారు అన్నది ఇక్కడ చెప్తున్నాడు స్వామి అన్నమాట. మొదటిది ఏంటంటే వ్యతిరేక దృష్టి. ఏది? సూర్య చంద్రుడు అగ్ని ప్రకాశాలు నన్ను ప్రకాశింపజేయజాలవు అన్నది వ్యతిరేక దృష్టి అయితే, రెండవది అన్వయ దృష్టి. అంటే నా యొక్క ప్రకాశంతోనే వెలుగుతున్నాయి అన్నది వచ్చి అన్వయ దృష్టి. డిఫరెంట్ వ్యూస్ అన్నమాట ఇది. అర్థం? తనచే ప్రకాశింపబడేటువంటి సూర్యచంద్రులు తననేంటి ఇక్కడ మన అసలు స్పష్టంగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, తన చేత చేసేటువంటి ఆ సూర్యచంద్ర అగ్నులు తనను ప్రకాశింపజేసేదేమీ ఉండదు అనేది. అంటే సూర్యచంద్రులోని యొక్క ఆ యొక్క ప్రకాశం అంతా కూడాను పరమాత్మ యొక్క శక్తి. సూర్యుడు చంద్రుడు అగ్ని కూడాను పరమాత్మ యొక్క శక్తితోనే అవి నడుస్తున్నాయి అన్నది స్పష్టమైనటువంటి మాట మనకి ఇక్కడ అర్థం కావాల్సిన మాట. సూర్యుడు ఒక పెద్ద బల్బు, పరమేశ్వర చైతన్యం అనేటువంటి కరెంటు లేకపోతే ఆ పెద్ద బల్బు వెలగదు. ఆ పెద్ద బల్బు వెలగదు. చంద్రుడు కూడా అంతే. అంటే ఆ సూర్యుడి మీద ఆధారపడి చంద్రుడు ఉంటాడు, అది వేరే విషయం అనుకోండి. చంద్రుడు కూడా అలాగే అనమాట. అంటే సూర్యుడు స్వామి మీద ఆధారపడి ఉన్నాడు కాబట్టి చంద్రుడు కూడా ఆధారపడినట్టే లెక్క అనమాట. కాబట్టి అదేవిధంగా అగ్ని కూడా, బ్రహ్మాండంలో ఈ 3 పెద్ద పెద్ద బల్బులు, ఈ పరమాత్మ యొక్క చైతన్య శక్తి వాటికి కరెంటు. ఆ కరెంట్ అనేది లేకపోతే ఈ 3 బల్బులు వెలగవు. బల్బులు ఎంత పెద్దవైనా ఉండొచ్చు, బ్రహ్మాండం అంత పెద్ద బల్బులైనా కావచ్చు, కరెంటు లేదే వెలగవన్నమాట. వాటి ప్రభావం వేస్ట్ అనమాట. కాబట్టి బ్రహ్మాండంలో ఈ పెద్ద బల్బులు వెలుగుతున్నాయంటే దానిలో ఉన్న కరెంట్ ఎవరయ్యా అంటే భగవంతుడే. ఇప్పుడు బల్బులు మామూలుగా సరే అది అట్లా వస్తే, బ్రహ్మాండంలో సూర్యుడు చంద్రుడు అగ్ని ఎలాగో మన పిండాండంలో పోలికని కనుక తీసుకున్నట్లయితే కన్ను, అదేవిధంగా వాక్కు, కన్ను వాక్కు, ఇంకోటి ఏంటంటే ముక్కు, కంటితో చూసేసి మనస్సే కదా, కన్ను మనస్సు వాక్కు అనమాట. బ్రహ్మాండంలో సూర్యుడు చంద్రుడు అగ్ని అయినట్లు పిండాండంలో కన్ను, అదేవిధంగా మనస్సు వాక్కు, ఈ 3 అనమాట. ఈ 3 చిన్నవి అనమాట. ఇప్పుడు కంటితో చూసే శక్తి కానీ, అదేవిధంగా వాక్కుతో పలికే శక్తి కానీ, అదేవిధంగా మనసుతో సంకల్పించే శక్తి కానీ, ఈ 3 కూడాను స్వయంగా ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ శక్తులు అంటే మనస్సు నుంచి. మరి మనస్సుకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మ నుంచి అనమాట. అర్థమైందా? ఇంద్రియాలు స్వయంగా జడాలు. అర్థమైందా? స్వయంగా జడాలు. మనసు నుంచి ఆ మనస్సు అందులోని ప్రయాణిస్తే ఇంద్రియాలలోంచి ఆ జ్ఞానాన్ని తీసుకుంటున్నాయి. మరి ఈ మనస్సుకు వచ్చే ఎక్కడి నుంచి ఆ చైతన్యాన్ని తీసుకుంటుందంటే ఆత్మ చైతన్యం. కాబట్టి తద్వారా ఈ పరమాత్మ యొక్క చైతన్యమే ఈ మనసు ద్వారా ఇంద్రియాల ద్వారా వెలుపలికి ప్రసరించి ఆ విషయాలన్నిటినీ తీసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఫ్యాను మామూలుగా తిరుగుతూ ఉన్నాము. మరి తిరుగుతూ ఉందంటే దాన్ని చూసి మనం ఏం చేస్తాం? అందులో కరెంట్ పనిచేస్తుందని మనం ఊహిస్తాం, అంతే కదా. కరెంట్ లేకపోతే ఫ్యాను తిరగదనమాట. కాబట్టి ఆ కరెంట్ అనే శక్తి ఫ్యాన్ని ఎలా తిప్పుతుందో, లోపల ఈ కరెంటే ఆ ఇంద్రియాలను కూడా మనసు ద్వారా ఇంద్రియాలను కూడా ఆడిస్తూ ఉందన్నమాట.
ఈ విషయానికి సంబంధించిన కథ ఒకటి కేనోపనిషత్తులో ఉందన్నమాట. దేవదాన యుద్ధం జరిగింది. దేవతలు అసురుల మీద బాగా గెలుపుని సాధించారు. వీళ్ళకి ఎవరైనా కూడా గెలుపు అనేది మనిషికి ఒక రకమైనటువంటి అహంకారాన్ని కలగజేస్తుంది. జయం వీళ్ళకి ఉన్మాదాన్ని కలగజేసింది. అందరూ మీటింగ్ కట్టుకున్నారు, పార్టీ చేసుకుంటున్నారు. సరే, గర్వపడ్డం మామ సహజంగానే గర్వం వచ్చేసింది అందరికీ, నేనంటే నేను అన్నటువంటి ఆ జోష్లో ఉన్నారన్నమాట. సరే, ఇక్కడ అందరూ విజయోత్సాహంతో సందడిగా జోష్లో ఉన్నారు, అహంకారంతో ఉన్నారన్నమాట. పరమాత్మ అయ్యయ్యో వీళ్ళకి అహంకారం అన్నది వీళ్ళలో ప్రవేశించిందే, చెడిపోతున్నారే వీళ్ళు, మరి ఈ లోక నాయకులు వీళ్ళు, ఈ దేవతలు వీళ్ళే ఇట్లా ఉంటే లోకస్తులు గతేంటి ఇంకా కదా, వీళ్ళకి గుణపాఠం చెప్పాలి అని పరమాత్మ అనుకున్నాడు. అనుకుని వీళ్ళు పార్టీ జరుగుతున్నటువంటి ప్రాంతానికి అల్లంత దూరాన యక్షుని రూపంలో ప్రత్యక్షమయ్యాడన్నమాట. సడన్గా దేవేంద్రుడు అలా గమనించాడు, ఎవరక్కడ వింత. అప్పుడే వీళ్ళు ఏంటంటే ఒక రకంగా యుద్ధం నుంచి బయటపడ్డారు కదా, మళ్ళీ వెంటనే ఏమన్నా కనుక రాక్షస మాయో ఏంటో, రాక్షసులు మళ్ళీగానే ఏమన్నా వేరే రూపంలో వచ్చారో ఏంటో విషయము. అవి ఎవరో చూడు అక్కడ కొత్తగా వ్యక్తి కనపడుతున్నారు. మామూలు గూఢాచారులు అంటే కదా, ఎవరో కనపడుతున్నారు, వెంటనే యాక్షన్ తీసుకోండి అంటారు కదా. అలాగా దేవేంద్రుడు అగ్నిని వెళ్ళి విషయం కనుక్కోరా అని పంపించాడనమాట. సరే, పాపము ఆ అగ్ని బాగా చాలా ఇదిగా గంభీరంగా వెళ్ళి అలాగా ఆ యక్షుని ముందు నిలబడ్డాడు అనమాట. నిలబడితే ఎవరయ్యా నీవు అన్నాడు. ఎవరయ్యా నీవు అని అగ్నిని అడిగాడు యక్షుడు. అడిగితే నన్నే ఎవరంటావా, నేను అగ్నిదేవుణ్ణి, దేవాసుర సంగ్రామంలో నాదే ప్రధాన పాత్ర అంటూ బీరవాలు పలికాడనమాట అగ్ని అనమాట. ఓహో అలాగా, ఏం చేస్తావయ్యా నువ్వు, ఏంటి నీ యొక్క నీ డ్యూటీ ఏంటి, ఏం చేస్తావు నువ్వు అన్నాడు. నేను సర్వాన్ని అఖండ మండలాన్నంతా కూడాను క్షణంలో భస్మీపటలం చేస్తాను నేను, అది నా శక్తి. అయినా నీకేంటి, మరి నా శక్తే తెలీదా, అగ్నిదేవుడి శక్తే అని ఇంకొక గంభీరమైనటువంటి ఆయన స్వాత్కర్ష ఒకటి చేశాడనమాట. అలాగా, సరే అయితే అని చెప్పి ఒక చిన్న గడ్డి పరగ పీకి ముందు వేసి, అయ్యా దీన్ని ఏదో భస్మీపటలం చేయి చూద్దాం అన్నాడు. ఆ గడ్డి పరకలో ఉన్న దాహక శక్తి పరమాత్మది. ఆ దాహక శక్తిని పరమాత్మ దాన్ని రివర్స్ తీసేసుకుంటాడనమాట. ఈ దాహక శక్తి ఎప్పుడైతే రివర్స్ వెళ్ళిపోతుందో ఈ అగ్ని ఎంత ప్రయత్నించినా ఆ గడ్డి పోచను భస్మం చేయలేడనమాట. అర్థమైంది, అమ్మమ్మో అని చెప్పి వెనక్కి కొంచెం ఒక్కరవ దిగిందనమాట. మెల్లగా వచ్చి చల్లగా జారుకొని పోయి కుర్చీలో కూర్చున్నాడు. అయ్యా నాకేంటో తెలియడం లేదు అక్క, అతను ఎవరో నేను కనుక్కోలేకపోయానంటూ వచ్చి కూర్చున్నాడు అనమాట. సరే, ఇక నెక్స్ట్ టర్న్ ఎవరిదంటే వాయువుది అనమాట. వాయువుని పంపాడు ఇంద్రుడు. వాయువు వెళ్ళాడు. వాయువు వెళ్ళి ఆయన కూడా మరింత కొంచెం అగ్ని కంటే కొంచెం తగ్గి ఏంటి వచ్చి నిలబడ్డాడు అనమాట. ఎవరయ్యా నువ్వు అన్నాడు. నేను వాయుదేవుణ్ణి. ఏంటి నీ పని ఏంటి, నీ ప్రతాపం ఏమిటి అన్నాను. నేను ప్రచండ వేగంతో దేన్నైనా సరే నేను కోకటి వేళ్లతో కూడా పెకిలించి వేయగలను అని గొప్పలు చెప్పాడు వాయుదేవుడు. ఓహో అలాగా, ఇందాక ఎవరో మీ ఫ్రెండ్ మీ వాళ్ళే ఒక ఆయన వచ్చాడు, ఏదో ఆ గడ్డి పరకని కాల్చమంటే పాపం అక్కడ పడేసిపోయాడు, చూడు ఏది ఆ గడ్డి పరకని అలాగా కదిలించవయ్యా అన్నాడు యక్షుడు. ఇక ఈ వాయుదేవుని యొక్క శక్తి కూడా అక్కడ అయిపోయిందనమాట. ఆ చిన్న గడ్డి పరకనే కదిలించకపోయాడు. అవమాన భారంతో తలదించుకుని దేవేంద్రుని మొద్దుకొని కూర్చున్నాడు అనమాట. దేవేంద్రుడికి కొంచెం అర్థమైందంటే, దేవేంద్రుడు అంటే బుద్ధికి ప్రతీక కదా, ఇతనికి కొంచెం శుద్ధ బుద్ధి కదా, అంతర్ముఖమైన వాడు. ఇతను మెల్లగా వచ్చి ఆ యక్షుని యొక్క పాదాక్రాంతమయ్యాడు. ఈయన దేవేంద్రుడు వచ్చేసరికి ఆ యక్షుడు మాయమైపోతాడు. అక్కడ ఆ స్థానంలో ఉమాదేవి ప్రత్యక్షమవుతుంది. మహామాయ ఉమాదేవి ప్రత్యక్షమవుతుందనమాట. ఉమాదేవి ప్రత్యక్షమయ్యి, అయ్యా దేవేంద్రుడు ఆమెకి సాష్టాంగం చేస్తాడు. అది మీరు దేవతలంతా కూడా అహంకరించారు, ఆ అహంకారాన్ని పోగొట్టడానికి పరమాత్మే యక్షరూపంలో వచ్చారు కాబట్టి ఇది విషయం అంటూ అతనికి దేవేంద్రుడికి బ్రహ్మ విద్యా బోధన చేస్తుంది ఉమాదేవి అన్నమాట. ఇక్కడ కాబట్టి దేవేంద్రుడు అంటే ఇక్కడ శుద్ధ బుద్ధి కాబట్టి, అంతర్ముఖుడు అయినటువంటి బుద్ధి గలవాడు కాబట్టి ఆ బ్రహ్మ విద్యా సహాయంతో ఆ యొక్క జ్ఞానాన్ని అంతటిని తెలుసుకోగలిగాడు అనమాట. అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని ఇవన్నీ కూడాను లో ఉన్నటువంటి ఆ శక్తి అంతా కూడాను పరమాత్మదే అన్నది మనకి ఇక్కడ
అర్థం కావాలన్నమాట ఈ కథ ద్వారా అన్నమాట. కంటిలో చూసే శక్తి కానీ, మనసుతో సంకల్పించే శక్తి కానీ, వాక్కుతో పలికే శక్తి కానీ, ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నాలో ఉన్న పరమాత్మ శక్తే నా చేత మాట్లాడిస్తోంది. నా మాట మీకు వింటున్నారు అంటే మీలో ఉన్న పరమాత్మ శక్తే చెవి ద్వారా, ఆ మనసు నుండి చెవి ద్వారా ప్రయాణించి నా యొక్క మాటల్ని మీరు వింటున్నారన్నమాట. కాబట్టి మనలో ఈ పరమాత్మ శక్తే లేనట్లయితే శవం అవుతాం మనం. నాలోంచి మాట రాదు, మీరు మాట వినలేరు. సంకల్పం కాబట్టి అన్ని ఇంద్రియాలకు కూడా లోపల పరమాత్మ చైతన్యమే ఆ శక్తినిస్తున్నట్టుగా ఈ బ్రహ్మాండంలో సూర్యుడు, చంద్రుడు, అగ్ని మొదలైనటువంటి ప్రతీకలు కూడాను పరమాత్మ యొక్క చైతన్యంతోనే నడుస్తున్నాయని మనకి అర్థమవుతోంది. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణ. ఓం శాంతి.